నేతి బొబ్బట్లు ఇలా చేస్తే సాఫ్ట్‌గా చాలా రుచిగా వస్తాయండి. ముందుగా దీనికోసం కుక్కర్‌లోకి 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్‌ని వేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను 2 కప్పుల శనగపప్పు తీసుకున్నానండి. అందుకే 4 కప్పుల వాటర్‌ని వేసుకున్నాను. ఈ విధంగా శనగపప్పు ఉడికిన తర్వాత 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు వరకు బెల్లం వేసుకొని కడాయికి సెపరేట్ అయ్యి ఈ విధంగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు మైదా పిండి, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకుని పిండికి ఒకసారి పట్టించి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత మరొక 2 నిమిషాలు పిండిని బాగా కలుపుకుని ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న శనగపప్పు మిశ్రమం కూడా చల్లారిపోయిందండి. ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీకు ఈ విధంగా మెత్తగా కనుక లేకపోతే మిక్సీ అయినా పట్టుకుని తీసుకోవచ్చు. ఇవి కూడా ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని మధ్యలో పూర్ణాన్ని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకుని పేపర్ మీద కానీ ఒక కవర్ మీద కానీ నెయ్యిని అప్లై చేసుకుని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసి పెనం మీద 2 వైపులా నెయ్యిని వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి. అంతేనండి, నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఇలా చేస్తే సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.